ఇక డీటెయిల్స్ చూస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కనీసం 14 లోక్సభ స్థానాలలో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మూడంచెల వ్యూహాన్ని అమలు చేయనుంది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లు, ఆ ఎన్నికల తర్వాత పార్టీ బలబలాలలో చోటు చేసుకున్న మార్పులు ప్రాతిపాదికన రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలను 3 కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరీ కింద కష్టపడితే గెలుపు సులభమేనని ధీమాగా ఉన్న స్థానాలు, బి కేటగిరీ కింద ఎంత కష్టమైనా గట్టిగా కృషి చేస్తే గెలుపొందొచ్చని భావిస్తున్న నియోజకవర్గాలు, సి కేటగిరీలో గెలుపు అంతా సులభం కాదని భావిస్తున్న స్థానాలను చేర్చింది. ఈ మేరకు 3 కేటగిరీలలో 3 ప్రత్యేక వ్యూహాలను అమలు చేయనుంది. ఇక ఈ మేరకే ఇప్పటికే పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్కు సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారనే చర్చ గాంధీ భవన్ వర్గాలలో జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల 20,000 కంటే ఎక్కువ మెజార్టీ సాధించింది. 20 నుండి 50,000 మధ్య మెజార్టీ సాధించిన స్థానాలు 40 వరకు ఉన్నాయి. ఇందులో పార్లమెంటు స్థానాల వారీగా పరిగణలోకి తీసుకుంటే కనీసం 8 చోట్ల కాస్త కష్టపడితే విజయం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఇందులో నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్, జహీరాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు లైవ్ ద్వారా. విక్రాంత్, టార్గెట్ 14 ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యం 14. 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్రంలో 14 పార్లమెంట్ స్థానాలకు పైగా గెలవాలన్న ఏకైక లక్ష్యంతో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే దానికి సంబంధించి కూడా రివ్యూ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ 14 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా రివ్యూలు ప్రతిరోజు కూడా ఒక్కో పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా పీసీసీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక్కో పార్లమెంట్ స్థానానికి సంబంధించిన రివ్యూలో కూడా పాల్గొంటూ ఉన్నారు. స్వయంగా క్యాండిడేట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన నేపథ్యంలో కూడా క్యాండిడేట్తో పాటు ఆ పరిధికు వచ్చేటటువంటి ఎమ్మెల్యేలను కూడా స్వయంగా పిలుచుకొని తన నివాసంలోనే ప్రతిరోజు కూడా రివ్యూ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే 14 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా నిర్ణయించారు ఏఐసీసీ అధిష్టానం. మరో 3 పార్లమెంటు స్థానాల అభ్యర్థులు కూడా ఖరారు కావాల్సి ఉంది. ఒకటి ఖమ్మం, అదేవిధంగా కరీంనగర్, హైదరాబాద్. ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఇంకా అభ్యర్థులు ఈరోజు లేదంటే రేపు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మిగతా ఇప్పటికే ప్రకటించినటువంటి 14 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా రివ్యూ జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా. ఇప్పటికే నల్గొండ జిల్లా విషయానికి వస్తే నల్గొండ పార్లమెంట్ పరిధికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా కేటాయించడం జరిగింది. ఆ పరిధిలో గతంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం మంత్రిగా ఉన్న నేపథ్యంలో కూడా మొన్నటి వరకు అదే పార్లమెంటు స్థానం నుంచి కూడా సిట్టింగ్గా ఉన్న నేపథ్యం ఉంది. ఖచ్చితంగా ఆ నల్గొండ పార్లమెంటుకు సంబంధించి కూడా రఘువీరారెడ్డి గెలుపు సునాయాసమే అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరోవైపు అదే నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా భువనగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ఇప్పటికే చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఏఐసీసీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించింది. చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన రివ్యూ కూడా ఇప్పటికే పూర్తయింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పరిధిలో వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా దీనికి హాజరయ్యారు. ఖచ్చితంగా 2 లక్షలకు పైగా కూడా మెజార్టీతో గెలిపించాలని కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు పక్కనే ఉన్నటువంటి ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ప్రధానంగా 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లా నుంచి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క, మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు. ఈ 3 కూడా తమ కుటుంబీకులకే సీటు ఆశిస్తున్న నేపథ్యంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్మునికి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు తన కొడుక్కి, భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క కూడా తన సతీమణి నందినికి కూడా 3 తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వరకు చివరి నిమిషం వరకు సాగదీసే అంశంగా చూస్తూ ఉంది. ఏఐసీసీ చివరి క్షణంలో టికెట్ అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇదేలా ఉంటే పక్కనే ఉన్నటువంటి వరంగల్కి సంబంధించి ఇప్పటికే కడియం శ్రీ
శ్రీహరి అదేవిధంగా తన కూతురు కావ్య కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలో కూడా కడియం కావ్యకి ఎమ్మెల్యే ఎంపీ సీటు కూడా ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన కడియం శ్రీహరి కూడా ఖచ్చితంగా తన కూతురు భవిష్యత్తు కోసం ఖచ్చితంగా గెలిపించుకునే యోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా వరంగల్ సీటు కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంది. ఆ పక్కనే ఉన్నటువంటి మహబాద్కు సంబంధించి కూడా బలరాం నాయక్ మాజీ కేంద్ర మంత్రి ఖచ్చితంగా బలరాం నాయక్ కూడా గత జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తనకు ఎమ్మెల్యే సీటు కావాలని ఆశించినప్పటికీ చివరి నిమిషంలో టికెట్ రాని నేపథ్యంలో కూడా ఖచ్చితంగా పార్లమెంటు స్థానం ఆశించాడు. గతంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో అభివృద్ధి చేసిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈసారి గెలుపు నాదే అని కూడా విశ్వాసంతో బలరాం నాయక్ ఉన్నాడు. మరోవైపు ఇటు కరీంనగర్ విషయానికి వస్తే ఇంకా కరీంనగర్ టికెట్ కూడా ఎవరికి అనౌన్స్ చేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానిక నేత అయినటువంటి ప్రవీణ్ రెడ్డి కూడా టికెట్ తనకే వస్తుందని ఆశిస్తూ ఉన్నాడు. కానీ చివరి నిమిషంలో మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీలో ఉన్నటువంటి మంత్రి చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అతనికే టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా కాంగ్రెస్ నుంచి విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి వచ్చినట్లయితే తనకు టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. లేదంటే ప్రవీణ్ రెడ్డికి లేదంటే తీన్మార్ మల్లన్న కూడా చివరి నిమిషంలో తనకు ఆ సీటు కావాలని ఆశిస్తూ ఉన్నాడు. తన సామాజిక వర్గానికి సంబంధించి ఓటర్లు పెద్ద మొత్తంలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తాను గెలుస్తా అన్న ధీమాలో ఉన్న నేపథ్యంలో కూడా ఏఐసీసీ పెద్దలు మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే పక్కనే ఉన్నటువంటి నిజామాబాద్కు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అయినటువంటి జీవన్ రెడ్డి కూడా ఇప్పటికే టికెట్ అనౌన్స్ చేశారు. గతంలో మొన్న జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా జగిత్యాల్లో స్వల్ప ఓటమి పాలైన నేపథ్యంలో కూడా మొన్నటి వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన నేపథ్యంలో కూడా కొంచెం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సిట్టింగ్ బీజేపీ ఎంపీలు ఉన్న నేపథ్యం కావచ్చు. మరోవైపు పక్కనే ఉన్నటువంటి పెద్దపల్లి నుంచి కూడా మొన్ననే కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్ల ముందు జాయిన్ అయినటువంటి వివేక్ వెంకటస్వామి ఇప్పటికే ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు. తన కొడుకు వంశీకి మాత్రం ఆ పెద్దపల్లి టికెట్ ఇచ్చారు. ఖచ్చితంగా పెద్దపల్లి టికెట్ని గెలిపించుకొని తన కొడుకు భవిష్యత్తు ఖచ్చితంగా ఉండడం కోసం కూడా ఖచ్చితంగా దానికి సంబంధించి పెద్ద మొత్తంలో కూడా ప్రతిరోజు కూడా కాన్స్టిట్యున్సీలో వివేక్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా అక్కడే మకాం వేశారు. ఇక పక్కన ఉన్నటువంటి మహబూబ్ నగర్ విషయానికి వస్తే సొంతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ కూడా ఇదే మహబూబ్ నగర్కు పార్లమెంట్ పరిధిలో ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి కూడా వంశీచంద్ర రెడ్డికి ఇప్పటికే మాజీ కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి కూడా టికెట్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో దీన్ని టార్గెట్గా పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా తన సొంత కాన్స్టిట్యున్సీ కూడా ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వంశీచంద్ర రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా కూడా రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. గతంలో మాజీ మంత్రి కావచ్చు, ప్రస్తుతం బీజేపీ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నటువంటి జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నటువంటి డీకే అర్ణ వర్సెస్ వంశీచంద్ర రెడ్డిగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. అదే మహబూబ్ నగర్ పార్లమెంట్ జిల్లాకు సంబంధించి కూడా నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎంపీ అయినటువంటి మల్లు రవి కూడా ఇప్పటికే ఏఐసీసీ ఇప్పటికే టికెట్ అనౌన్స్ చేసింది. మల్లు రవి గెలుపు నల్లేరుపై నడికే అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మల్లు రవి కూడా గెలిచే అవకాశాలు ఇప్పటికే భారీగా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే అనేక సార్లు రివ్యూ చేశారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా అనేక సార్లు సమావేశం ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నల్గొండకు అదేవిధంగా ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ ఇదిలా ఉంటే మాత్రం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ప్రధానంగా 4 ఆనుకుని ఉన్న నేపథ్యంలో కూడా మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ళ ఈ 4 కాన్స్టిట్యున్సీలు కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ఏ ఒక్క పార్లమెంట్ స్థానం కూడా గ్రేటర్ పరిధిలో గెలుచుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటికే చేవెళ్ళ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు టికెట్స్ అనౌన్స్ చేసింది. కేవలం ఒక హైదరాబాద్కు సంబంధించే హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి మాత్రమే టికెట్ అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ వరుసగా ఎంఐఎం పార్టీకి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తూ వస్తూ ఉన్నాడు. అతను ఢీకొండాలి. ఖచ్చితంగా రానున్న గ్రేటర్ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని అసదుద్దీన్కి బలమైన పోటీ ఇచ్చే అభ్యర్థిని నిలబెట్టాలని మొదలుగా కాంగ్రెస్ యోచిస్తూ ఉంది. దానికోసమే చివరి నిమిషం వరకు కూడా స్థానం ఎవరికి ఇవ్వకుండా కూడా హోల్డ్లో పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పక్కనే ఉన్నటువంటి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి మాజీ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్కే సికింద్రాబాద్ సిట్టింగ్ స్థానం మాత్రం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి చేర్చుకున్న 2 రోజుల్లోనే దానం నాగేందర్ కూడా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం మాత్రం ఏఐసిసి డిక్లేర్ చేసింది. సికింద్రాబాద్కు సంబంధించి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని మాత్రం కాంగ్రెస్ యోచిస్తూ ఉంది. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి సునీతా మహేందర్ రెడ్డి కూడా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి సంబంధించి అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే ఖరారు చేసింది ఏఐసిసి అధిష్టానం. ఇది కూడా చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది, ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా అదే మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో కూడా తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీలో ఖాతాలో వేసుకోవడానికి యోచిస్తూ ఉన్నారు. దీంట్లో ఇక్కడ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారే అవకాశం ఉంది. బీజేపీకి సంబంధించి ఈటల రాజేందర్ కూడా ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో కూడా ఈటల రాజేందర్ వర్సెస్ సునీతా మహేందర్ రెడ్డిగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక చేవెళ్ల విషయానికి వస్తే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి కూడా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అదే ఆ స్థానంకి సంబంధించి చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా అతన్నే అనౌన్స్ చేసిన నేపథ్యంలో కూడా రంజిత్ రెడ్డి ఇప్పటికే ఎంపీగా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మరోసారి గెలిచేందుకు వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ మల్కాజ్గిరికి సంబంధించి కావచ్చు, చేవెళ్ల కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంపీలను కైవసం చేసుకోవడానికి చాలా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతూ ఉన్నారు. వాస్తవానికి ఇంతకుముందు చెప్పుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ కొంచెం బలంగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు. ప్రతిరోజు కూడా ఇప్పటికే మేయర్ కావచ్చు, మేయర్ విజయలక్ష్మితో పాటు కేకే, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి గతంలో మేయర్గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్ కావచ్చు, మాజీ మేయర్గా పనిచేసినటువంటి ఫజీద్దీన్ కావచ్చు, వీరంతా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఖచ్చితంగా ఈ 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి అవి కూడా కాంగ్రెస్ పార్టీలో ఖాతాలో వేసుకోవడానికి మాత్రం ప్లాన్ చేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ నెల 14 నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చే నెల 11వ తారీఖు వరకు కూడా రాష్ట్రమంతా కూడా ఈ 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ప్రతి పార్లమెంటు స్థానాల్లో కూడా 3 భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రియాంక గాంధీని కూడా రాష్ట్రానికి తీసుకొచ్చి వచ్చే నెల మొదటి వారంలో కూడా ప్రియాంక గాంధీతో ఒకే రోజు 2 నుంచి 3 భారీ బహిరంగ సభలకు మాత్రం ప్లాన్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించి కూడా మరికొద్ది రోజుల్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 14 పార్లమెంటు స్థానాలకు తగ్గకుండా కేంద్రంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కూడా రేవంత్ రెడ్డి ప్లాన్ వేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి 14 స్థానాలకు పైగా గెలిచి కూడా సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. దానికి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక్కొక్క పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఒక్కో రోజు సుదీర్ఘంగా కూడా 3 నుంచి 5 గంటల పాటు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యం కావచ్చు 14 పార్లమెంట్ స్థానాలకు పైగా గెలవాలనే ఒక లక్ష్యంతో పెట్టుకున్నారు. మొత్తానికి ఓవరాల్గా కూడా డబల్ డిజిట్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇంతకుముందు చెప్పుకున్నట్టు 17 పార్లమెంటు స్థానాల్లో కూడా అత్యధిక స్థానాలు గెలిచి ఏఐసిసికి సోనియా గాంధీ కూడా గిఫ్ట్ ఇవ్వాలని మాత్రం పిసిసిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్లాన్ వేస్తూ ఉన్నారు.